తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహానీయుడిగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి పట్టణంలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జయశంకర్ సార్ ఆశయాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లి జిల్లాను జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేసిందని, అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు 6న రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం ఆయనకు నిజమైన నివాళి అని ఎమ్మెల్యే తెలిపారు. జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్, జిల్లా కలెక్టర్, లోకల్ బాడీస్ విజయలక్ష్మి, జిల్లా అధికారులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, మున్సిపల్ కమిషనర్, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 1975 నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఒక మూలకర్త, కీలకమైనటువంటి వ్యక్తి, మరి కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో, అన్ని స్టాచ్యూల దగ్గర కూడా అధికారికంగా తెలంగాణ రూపకర్తకు ఘనంగా ఈ జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వారి ఆశయాలు, వారి సాధన, వారి సిద్ధాంతాలు తెలంగాణ రాష్ట్రంలో పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, అట్టడుగున అణగారినటువంటి వర్గాలకు న్యాయం చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని కొట్టాడినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. కనుక ఈ రోజు వారి ఆశయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ ప్రజా సంక్షేమ పథకాలు, పేదలకు సన్నబియ్యం గాని, ఉచిత బస్సు ప్రయాణం గాని, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ చెక్కులతో పాటు అట్టడుగున అణగారినటువంటి పేదలకు ఈ రోజు ఇండ్లు కట్టించే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం గాని తీసుకుపోవడం జరుగుతుంది. ఇంకా అనేక కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోతాం. ఘనంగా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళులర్పిస్తున్నాం. అదే విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్ హాజరై ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. తెలంగాణ కోసం వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 92వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తన సొంత పదవులను, వారి స్వార్థ ప్రయోజనాలను లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. తెలంగాణ రాష్ట్ర అవసరం శాస్త్రీయంగా విశ్లేషించి దేశానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి జయశంకర్ సార్ గారు. జయశంకర్ సార్ గారు కన్న కలలన్నీ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ఉపాధి అవకాశాలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వారు కన్న కలలను సైతం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారు చెప్పినటువంటి విధానాల్లో నడుచుకోవడం జరుగుతోంది. రేపు రాబోయే రోజులలో కూడా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా యువకులు, కార్మికులు, కర్షకులు వారి యొక్క జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని వారి కన్న కలలను, ఆశయాలను ముందుకు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది.